శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి. ఈరోజు ఒక తెలుగు పాత సినిమా పాట 1961లో రిలీజ్ అయిన పాట అన్నమాట. భావమర్దుల సినిమాలోంచి. దాంట్లో కృష్ణకుమారి నాగేశ్వరరావు గారు వారు యాక్ట్ చేశారు అనుకుంటున్నాను. అది స్టారింగ్ అంటే జేవి రామమూర్తి గారు, కృష్ణకుమారి, మ్యూజిక్ పెంజాల. జేవి రామమూర్తి అది దాంట్లో పెట్టింది. మ్యూజిక్ పెంజాల, లిరిక్స్ ఆరుద్ర గారు, జానకి కొంతమంది అంటారు, సుశీల్ గారు కొంతమంది పాడతారు అని చెప్తారు. పద్మనాభరావు గారు ఏమో దానికి డైరెక్టరు. 1961లో వచ్చింది. అది ఇంగ్లీష్లో అంటే అదే వచ్చిన చాలా హిట్ ఫిలిం అనమాట అండి. అందరి వాళ్ళలో అదే ఉండేది. దీనికి ఒక చిన్న ముందర చెప్తాను విషయం జరిగింది. నేను డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసినప్పుడు నాకు నలియా పోస్టింగ్ ఇచ్చారు. అది నలియా అంటే నియర్ పాకిస్తాన్ బార్డర్ అనమాట అండి. ఆ దాంట్లో పనిచేసి తప్పదుగా ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడ ఉన్నాను. అక్కడ ఒక రాజుగారు అని చెప్పి ఆయన బిఎస్ఓ డివిజన్లో పనిచేస్తుండేవాడు. ఆయన ఈ సిమెంటు అన్నీ కూడా చూడడానికి చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే దాంట్లో ఆయన పిలిచిన అతనికి ఏంటంటే అందరం కూడా అక్కడికి సాధారణంగా మెజారిటీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ విడిచిపెట్టి సింగిల్గా వస్తారు. టెన్యూర్ స్టేషన్ కాబట్టి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతారు స్టాక్ స్టేషన్కి. ఆయన రోజు మా ఐటర్ అక్కడ పనిచేస్తాను కదా అని చెప్పి ఆ రూమ్కి వేసి వెళదాం అనుకుంటే అక్కడ కూర్చుని హాయిగా ఒక కాలు మీద కాలేసుకుని పాట పాడుకుంటున్నాడు. నీలి మేఘాల్లో ఎంత బాగా పాడేసుకుంటాడు అయినా అనుకున్నా మనసులో. ఇంటికి వచ్చినంటే అవును బాగా పాడుతుందంట పాట అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అది ఆయన ఏమన్నంటే వాళ్ళని ఆయన పాడుకుంటూ కూర్చుంటారు సార్ ఆ పాట అని అంత చెప్పేవారు. ఆ తర్వాత ఏమైందంటే నిన్న మా రేవతి అక్కయ్య గారు అదే మన మోహనవాణి దాంట్లో కూడా చదివారు. అంతా కూడా ప్రవచనాలను చేస్తూ వచ్చారు. ఆవిడ నాకు అక్కయ్య గారు అనమాట. ఆవిడ ఇది మాయాబజార్లో పాటలు వాయించాను. భోజనం అదే వివాహ భోజనం అది వాయించిన తర్వాత ఈ తెలుగు పాట వాయించండి అని చెప్పి పెట్టారు. అంటే నాకు కూడా వయసు ఉంది. నేను ఎందుకంటే ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు మొన్ననే హాస్పిటల్ మా ఇద్దరికి మధ్య ఉండటం సరిగా ఉండటం లేదు. అయినా కానీ కూడా నాకు అనిపించింది సరే అవశ్యం అంటే వెంటనే చేసి ఆలస్యం అమృతం విషయం అంటే మొట్టమొదటి చేసి పడేయాలి. తర్వాత ఎలా ఉంటే చెప్పండి కానీ మన వశంలో ఉండదు, శరీరం ఉన్నది. అందుకోసం ఈ వయసులో అనుకుని ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఆ పాటని వాయిన మీద వాయిద్దామని. ముందర కొంచెం పాడతాను. ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇది అభేర్ రాగంలో బేస్ అయి ఉందన్నమాట. అభేర్ రాగం అంటారు దీన్ని అప్పంజాల నాగేశ్వర గారు బాగా పడ్డది, మంచిది అనమాట. అభేరికి చెప్పక్కల చాలామందికి తెలుసున్న రాగం అది. దాంట్లో త్యాగరాజ గీతని రఘుమోము. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మరి పూర్వపుణ్యమో నీ పొందుగా మరి అపురూపమై నిలచే నాంతరం గనా నీలి మేఘాలలో. ఇంకో చరణం. నీ చెలిమిలోనున్న నేత్ర విమాధురులు నీ చెలిమిలోను నేత్ర విమాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు నీలి మేఘాలలో. ఆకర్షణం అందుకో జాలని ఆనందమే నీవు అందుకో జాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమవుతావు
నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. స్వస్తి.